ఎవ్రీవన్, మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. పిల్లలకంటే హాలిడేస్ ఉంటాయి కానీ మదర్స్కి అసలు హాలిడేసే ఉండవు కదా. ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా. అలాగే మనకి ఏవో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. ఇలాగా ఒక్కసారి చేసుకుంటే ఒక 15 డేస్ వరకు సరిపోతాయి. ఇప్పుడు గులాబ్ పూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక కప్పు మైదా, అలాగే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుని దాంట్లోకి 3/4 కప్పు షుగర్ వేసుకోండి. మీరు కావాలంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చిటికెడంత ఉప్పునైతే వేసుకోండి. మనం ఏ స్వీట్ ఐటెమ్ చేసినా కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులోకి మనం 2 కప్స్ పిండి వరకు తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వరకు పట్టేస్తాయి. కాకపోతే చూసుకొని కలుపుకోండి. చూసుకొని కలుపుకొని నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే గనక ఒకసారి పిండిని కలుపుకోండి. మీకు ఇక్కడ పిండి బాగా పలచగా అయినా పువ్వులు రావు. అలాగే పిండి బాగా చిక్కగా ఉన్నా కూడా పువ్వులు రావన్నమాట. ఇదొక్కటే ఈ గులాబీ పువ్వుల్లో మైనస్ అవుతుంది. ఇప్పుడు చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఉంచుకొని ఒక 2 to 3 అవర్స్ రెస్ట్ ఇచ్చేయండి. ఎందుకంటే మనం తీసుకున్న షుగర్ ఏదైతే ఉందో అది కరగాలి కాబట్టి. వెంటనే వేస్తే షుగర్ కరగదు కదా. అలాగే మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కావాలంటే బెల్లం కూడా తీసేసుకోవచ్చు. కప్పు మైదాకి కప్పు బెల్లం ఖచ్చితంగా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి తీయగానే చూసారా, ఒక 2 to 3 అవర్స్ నానగానే పిండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండిని కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది మనం గరిటె పెట్టుకుంటాం కదా, దాంట్లోంచి లూజ్గా కాదు, కొంచెం లైట్గా టైం తీసుకొని జారేటట్టు అయితే ఉండాలి. ఈలోపు ఆయిల్తో పాటుగా గులాబీ పువ్వు గుత్తులు ఉంటాయి కదా, వాటిని కూడా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. అవి ఎంత బాగా హీట్ అయితే అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు కాగుతున్న గులాబీ పువ్వు కాడని తీసుకొని ఆ గుత్తిని తీసుకొని పిండిలో ముంచుకొని వీడియోలో చూపించినట్టు ఆయిల్లో పెట్టాలి. మనకి ఫస్ట్ ఒక 2 to 3 అయితే కనుక పోతాయి. ఏం కంగారు పడక్కర్లా. నెక్స్ట్ నుంచి చాలా మంచిగా అయితే కనుక వచ్చేస్తాయి. అంటే ఆ పువ్వులు గుత్తి ఏదైతే ఉందో అది మనకి ఎంత కాగితే గులాబీ పువ్వులు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇలాగ పిండిలో ముంచిన గుత్తిని ఆయిల్లో పెట్టిన తర్వాత ఒక 2 to 3 సెకండ్స్ ఉంచి మనకి ఇలాగా నైఫ్తో కానీ పుల్లతో కానీ దేందో ఒక దాంతో విదిలించుకుంటా ఉంటే వచ్చేస్తాయి. అలాగే మీరు ఈ పువ్వుల్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ గుత్తి ఉన్నది కదా, పువ్వు తీసిన తర్వాత బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచొద్దు. బయటకు వచ్చిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అందుకని లైట్గా మంచి కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే మనం బయటకు వచ్చినప్పుడు చక్కగా మంచి కలర్ వచ్చేస్తుంది. అలాగే మనం వేసినప్పుడు ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాస్ని చక్కగా పక్కకు తీసేసుకోండి. మనం కొంచెం సేపు ఒక 2 3 ఫ్లవర్స్ వేసిన తర్వాత ఏంటంటే గుత్తిని విదిలిస్తేనే చక్కగా విడిపోతుంది. మనకి పుల్ల సహాయం కూడా ఏమీ అవసరం ఉండదన్నమాట. గుత్తిని విదిలిస్తే సరిపోతుంది అంతే. మనకి ఎంత మంచిగా హీట్ అయితే ఈ ఆయిల్లో ఈ పువ్వులు గుత్తులనేవి అంత మంచిగా వస్తుంది. మీరు ఒకళ్ళు ఇలాగా ఒక్కలే వేసేసుకోవచ్చు కానీ ఇంకొకరు హెల్ప్ ఉంటే ఏంటంటే కొంచెం తొందరగా అయితే అవుతుంది. మీరు హీట్ చేసిన దాన్ని పువ్వు వేస్తే వాళ్ళు విదిలించడానికి ఇంకొకరు ఉన్నారనుకోండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందన్నమాట. మనం 1 మంత్కి సరిపడేవి చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవి 15 డేస్లోనే అయిపోతాయి. అంత మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక ట్రై చేస్తే మీకు క్రిస్పీగా చక్కగా కరకరలాడుతూ మంచి టేస్ట్ అయితే కనుక వచ్చేస్తాయి. మీరు కావాలంటే బెల్లం అలాగే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. చాయిస్ అనేది మీదనమాట. ఇంతేనండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించింది చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, అది బయటకు వచ్చేటప్పటికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కాగిన తర్వాత వేస్తే ఆ పువ్వు ఈ గులాబీ పువ్వు ఏదైతే ఉందో అది చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తుంది అంతే. దీంట్లో ఇంతకు మించిన రాకెట్ సైన్స్ అయితే కనుక ఏమి ఉండదన్నమాట. మనం పిండిని కలుపుకునేటప్పుడే ఆ పిండిని ఎంత మంచిగా కలుపుకున్నామా అన్నది చూసుకోవడమే అంతే. కొంచెం పిండికే మనకి చాలా వరకు వచ్చేస్తే అంతే స్పీడ్గా కూడా తినేస్తాం అనమాట. మనం చేసేటప్పుడు ఎంత శ్రమ అయితే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది. చేసేటప్పుడు ఎంతైతే ఉంటుందో మనం తినేటప్పుడు కూడా అంతే స్పీడ్గా తినేస్తూ ఉంటాం అనమాట. అది ఈ గులాబీ పువ్వుల్లో స్పెషల్. మా బుడ్డోడు కానీ మా ఆయన మాతో ప్రతి ఒక్కరు చాలా ఈజీగా తినేస్తూ ఉంటారనమాట. నాకు అందుకనే మేము ఎక్కువగా ఈ గులాబీ పూలు తింటానికి ఇష్టపడుతూ ఉంటాం. మీకు కూడా నచ్చితే అలాగే ఈ సమ్మర్లో మీరు కూడా ఇలాగే తినాలి అని అనుకుంటే కనుక అమ్మలందరూ ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక హెల్దీ రెసిపీతో అయితే కనుక మీ ముందుకి వచ్చేస్తాను. ఈ గులాబీ పువ్వు రెసిపీలో ఏమైనా మీకు తేడా కొట్టింది అంటే కనుక పిండి కలుపుకోవడంలో మాత్రమే తేడా కొడుతుంది అనమాట. ఆ పిండి కలుపుకునేటప్పుడు చాలా మంచిగా అయితే కనుక కలుపుకోండి.
మనకి బాగా థిక్గా ఉండకూడదు, అలాగే బాగా లూజ్గా ఉండకూడదు అనమాట. వీడియోలో చూపించినట్టు గరిటెకి మనం బాగా జారిపోకుండా ఉంటే సరిపోతుంది. అలాగే పిండి కూడా మంచిగా నానిన తర్వాత గులాబీ పువ్వులు వేసుకోండి. అంతే, చాలా మంచిగా అయితే కనుక వచ్చేస్తాయి అనమాట. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. 15 డేస్ అంటున్నాను కాబట్టి 15 డేస్ కూడా మనకి లాస్ట్ అయిపోయే వరకు కూడా మంచి క్రిస్పీగానే ఉంటాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.